మాతృదేవోభవ. పాదమందుబడిన పద్మావతారము సిగ్గుబడుచునుండే నిగ్గులేక. జగన్మాత పాదమందుబడిన పద్మావతారము సిగ్గుబడుచునుండే నిగ్గులేక. ఇట్టి దివ్యకాంతికి ఈ రేడు లోకాల సాటి లేదు శివుని ఛాయదక్క. ఇట్టి దివ్యకాంతికి ఈ రేడు లోకాల సాటి లేదు శివుని ఛాయదక్క. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశీలందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 795వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. మానములేని యుద్ధము విమానములన్ నడిపించే మానవ ప్రాణములన్ హరించుటకు. మొదటి ప్రపంచ యుద్ధంలో యుద్ధం తీరు మారిపోయిన విధానానికి విమానాన్ని కనిపెట్టిన రైట్ బ్రదర్స్ ఎంత కృంగిపోయారనుండి పరలోకాల్లో ఉండి. మానములేని యుద్ధము విమానములన్ నడిపించే మానవ ప్రాణములన్ హరించుటకు. రైటు సహోదరులెంత కృంగిరో. జ్ఞానములేని యుద్ధము శ్మశానము చేసే సమస్తము. జ్ఞానములేని యుద్ధము శ్మశానము చేసే సమస్తము. జనస్థానములందు రేబవలు దాడులు సాగే దయావిహీనతం. సరిగ్గా ప్రపంచ చరిత్రలో పరిణామాలు మీరు గమనించండి. పూర్వం యుద్ధాలు జరిగినప్పుడు రామాయణ యుద్ధమైనా భారత యుద్ధమైనా అలెగ్జాండర్ యుద్ధమైనా కూడా ఒక యుద్ధ భూమి ఉండేది. అక్కడికి ఈ సమయంలో రావాలి అని ఒక నిబంధన ఉండేది. ఇన్నింటికి మొదలు పెట్టాలి, ఇన్నింటికి మూసేయాలి అని లెక్క ఉండేది. సూర్యోదయం సూర్యాస్తమయం. మూసిన తర్వాత బాణం వేస్తే వాడిని నోరు మూసే వరకు తన్నేవారు. ఎంత హీనంగా చూసేవారు. భారతంలో మౌసల పర్వంలో ఓ చిత్రం ఉంటుందండి. భారతీయ నీతి ఇంత గొప్పదా అనిపించింది నాకు చదివితే. మౌసల పర్వంలో యాదవులు చనిపోయిన తర్వాత, మన శ్రీకృష్ణుడు నిర్యాణం చెందిన తర్వాత అష్టభార్యల్ని ఇతరుల్ని అందరినీ తీసుకుని ఆయన హస్తినాపురానికి వెడుతుంటే దారిలో బోయేవాళ్ళు 25 మంది ఎదురై దాడి చేసి ఈ ఆభరణాలు అన్నీ లాక్కుని అర్జునుడిని చితగొట్టి పారేస్తారు, చెట్టు కట్టేస్తారు. సరే, తర్వాత ఏదో రకంగా హస్తినాపురానికి వాళ్ళని చేర్చిన అర్జునుడు ఆ అవమానానికి తట్టుకోలేకపోయాడు. వ్యాస మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు. విన్నబోయిన ముఖంతో దీనవదనంతో. అప్పుడు వ్యాసుడు విచిత్రంగా ఓ మాట అంటాడు. ఎందుకంత దీనంగా ఉన్నావు? పారిపోయిన వాడిని చంపావా అంటాడండి. అది అంత దోషం అండి, పారిపోయిన వాడిని చంపడం. పారిపోయేవాడిని చంపావా లేదా నువ్వే పారిపోయావా? ఈ రెండు అంత దోషాలండి. భారతీయ యుద్ధనీతి అటువంటిది. ప్రపంచానికి గురుపీఠం భారతదేశం అని ఎందుకంటారంటే ఇందుకు. ఏమయ్యా, టైఫాయిడా, ఫ్లూనా అని ఏదో అడగచ్చుగా వ్యాసుడు. మీ అబ్బాయికి ఏమైనా అయిందా, మీ ఆవిడకి ఏమైనా అయిందా? అవేం అడగలేదండి. ఒక క్షత్రియుడు ఏ ధర్మాన్ని పాటించాలో ఆ ధర్మాన్ని గుర్తు చేశాడు. ఏం అర్జున అలా ఉన్నావు? పారిపోయేవాడిని చంపావా లేదా నువ్వే పారిపోయావా? క్షత్రియుడైన వాడు తాను యుద్ధం నుంచి పారిపోవడం ఎంత తప్పు, పిరికివాడే. పారిపోతున్న వాడిని చంపడం అంతే తప్పు. అలాంటి యుద్ధ నియమాలు ఉండబట్టే కొంతమంది కొన్ని సందర్భాల్లో కొద్దిగా అతిక్రమించిన భారతీయ రాజరికం మొత్తాన్ని చూస్తే రాజుల చరిత్ర ఇతర రాజ్యాలను ఆక్రమించింది, ఇతర దేశాలను ఆక్రమించింది చాలా తక్కువ. వీళ్ళు కొట్టుకోవడం ఎప్పుడు ఉంది అనేది వేరే విషయం. లేదా యుద్ధానికి అమరకోశంలో 32 మాటలు ఎందుకు ఉంటాయి? కొట్టుకోపోతే అన్ని మాటలు అవసరమేముంది? ఇంటికి వచ్చేవాళ్ళు ఎక్కువ మంది ఉంటేనే అతిథులు గ్లాసులు కప్పులు ఎక్కువ ఉంటాయి. ఎవరు రానప్పుడు కప్పులు గ్లాసులు ఎందుకు? మనం భిక్షాటన చేసుకోవడానికే. ఎవరింట్లో కప్పులు గ్లాసులు ఎక్కువ ఉండాలంటే అతిథులు ఎక్కువ వచ్చే ఇంట్లో. అతిథులు రానప్పుడు ఇవన్నీ ఊరికే కిటికీల్లో ప్రదర్శనకి తప్పితే ఉపయోగం లేదు, ఎప్పుడు తీయలేదుగా. అలాగా ఒక నిఘంటువులో యుద్ధానికి 30 పదాలు, నీటికి ఎన్ని ఉన్నాయో యుద్ధానికి ఎన్ని ఉన్నాయంటే ఈ నీళ్ళు ఎంత వాడారో యుద్ధానికి కూడా అంత వాడారు. మనవాళ్ళు తక్కువ వాళ్ళు ఏం కాదు, కానీ అందులోనే నియమాలు పాటించారు. అది లేదండి ఇక్కడ. జనస్థానములందు రేపవలు దాడులు సాగే దయావిహీనత. మనుషులు పడుకుంటే వాళ్ళ మీద బాంబులు వేయడమా? అది యుద్ధమా? మా దగ్గర బాంబులు ఉన్నాయి, వేస్తావు. ఎప్పుడు వేస్తావు? నేను పడుకున్నప్పుడా? ఇదేమి నీతయ్యా? ఆ యుద్ధ నియమాన్ని పాటించకపోవడం అనేది అంత ఘోరమైన పరిస్థితిగా భావించేవారు. కాబట్టి వ్యాసుడు అర్జునుడిని
నువ్వే పారిపోయావా లేదా పారిపోయేవాడిని చంపావా? లేకపోతే ఇంత దుఃఖపడాల్సిన అవసరం ఒక క్షత్రియుడికి లేదే? కుటుంబ సభ్యులకేమైనా తనకేమైనా రాజ్యం పోయినా కూడా ఇంత దుఃఖపడక్కర్లేదయా? అదండి ఆనాటి నీతి. లేకపోతే మౌసల పర్వంలో ఆ మాట ఎందుకు ఉంటుందండి? ఇది భారతీయ గ్రంథాల నుంచి మనం గ్రహించాలి. మరి ఇక్కడ జరిగింది అలా కాదు. ఎదిరిని ఎదిర్చిపోరెడి అగీన చరిత్ర గతించిపోయి. మొదటి ప్రపంచ యుద్ధంతో ఏర్పడిన పరిణామాలు ఏమిటంటే గుర్రాలు గాడిదలైపోయాయి కదా. మనిషి బుద్ధి, గుర్రం మీద పయనించేటువంటి మనిషి బుద్ధి గాడిద మీద ఎక్కే స్థితికి వచ్చింది. అందుకే రామరావణ యుద్ధం గమనిస్తే మీరు ఒక చిత్రమైన విషయాన్ని చూస్తారు. రాముడు రథాన్ని వాడలేదు, ఆయన నేల మీద ఉండి యుద్ధం చేశాడు. చివరి రోజు ఎప్పుడో మాతలి స్వర్గం నుంచి రథం తీసుకొచ్చాడని అంటారు. అది చిన్న విషయం, అది ఒక్కరోజు ఒక్క పూట. కానీ రావణాసురుడు వాడిన రథానికి గాడిదలండి, గాడిదల రథంగా పెట్టుకోవడం, అశ్వాలుగా పెట్టుకోవడం ఏంటంటే వాడి బుద్ధి. దుర్యోధనుడు జెండా మీద పాము ఉండడం ఏంటంటే వాడి బుద్ధి. ఇదే వాటి నుంచి మనం నేర్చుకోవాలి. ఊరికే సమాచారం కోసం పిల్లలు దుర్యోధనుడు జెండా మీద ఏమి ఉండను, ఏ తేలు, బి పాము, సి చీమ అని అడగడం, వాడు ఏదో ఏ అన్నావు ఓ మార్క్ ఇవ్వడం కాదు. నాయన బుద్ధి పాము అయితే జెండా కూడా అంతే, బుద్ధిని మార్చుకో అని చెప్పడం కోసం. ఈ సమాచారం ఎందుకంటే సదాచారం కోసం. ఇవాళ సమాచారమే చాలా గొప్ప అయిపోయింది. వాడికి ఇన్ని మార్కులు వచ్చాయి, వీడికి ఇన్ని మార్కులు వచ్చాయి, వీడు మూర్ఖుడే వాడు మూర్ఖుడే. మూర్ఖత్వం పోనప్పుడు మార్కులు దేనికి? వీడు మళ్ళీ దుర్యోధనుల్లో తయారవుతాడు. దుర్యోధనుడు జెండా మీద ఏముందో రాసి పెద్దవాడు అవుతాడు. ఎందుకు? అందుకే పిల్లలకి ఎప్పుడు మార్కులకు ప్రాధాన్యం ఇవ్వద్దు, వాటి గురించి అడగద్దు అసలు. ఏది 4 శ్లోకాలు అప్పగించు, దీని నుంచి ఏం గ్రహించావు, ఆ గ్రహించావనే మాట ఉండాలి. అది ఇదివరకు అడిగేవారు, మా చిన్నతనంలో మమ్మల్ని అడిగేవారండి బాబు. అందుకే కాస్త ఏం తప్పులు మేము చేయలేదు, మేము మహాపతివ్రతలేం కాదు, కానీ కాస్త ఆలోచించేవాళ్ళం. తప్పు చేయాలని అనిపిస్తే నాన్నగారు ఏమంటారు, ఇంటికి వెళ్ళి ఎలాగా చెప్పాలో, ఇలా ఏదో అనుకునేవాళ్ళం. ఇప్పుడు అసలు ఆ భయమే లేదు, ఎందుకంటే తల్లిదండ్రులే అలా ఉన్నారు. నువ్వు ఎలా వాళ్ళ మొత్తం మీద ర్యాంక్ తెచ్చుకోవాలంటే కాపీ కొట్టేసైనా సరే, పేపర్ లీకేజ్ చేసైనా సరే, లేదా చదువులు చెబుతున్న విద్యా సంస్థల వాళ్ళే పేపర్ లీకేజ్ ఎలా చేస్తారండి? వాళ్ళకి విద్యా సంస్థలు పెట్టే హక్కు ఎక్కడది? మళ్ళీ శుభ్రంగా ఇందులో సంపాదిస్తున్న పట్టుకెళ్ళి రాజకీయాల్లో చేరతాడు. అంటే దీన్ని జరగొట్టాడు, ఇక దాన్ని జరగొట్టాలన్నమాట. చింతామణి నాటకంలో ఓ మాట ఉంటుంది, సుబ్బిశెట్టి అంటాడు చాలా అందంగా. చివరిలో చింతామణి సన్యాసుల్లో కలిసింది. వెంటనే అంటాడు ఆ భవానీ శంకరుడు, చింతామణికి వైరాగ్యం వచ్చిందటయా, సన్యాసుల్లో కలిసిందిట. అంటే సుబ్బిశెట్టి అంటాడు వెంటనే, సంసారంలో అందరి పని అయిపోయింది, ఇక సన్యాసుల సంగతి చూద్దామని అటు వెళ్ళిందా అంటాడు. నిజంగా మా చిన్నతనంలో ఇలాంటి మాటలు విని పేలిందిరా డైలాగ్ అనుకునేవాళ్ళం. లేకపోతే చింతామణికి వైరాగ్యం ఏంటండి? ఆర్పీ కొంపలన్నీ ఆర్పేసేప్పుడు వైరాగ్యమా? శుభ్రంగా రాజకీయాల్లో చేరడం, మేము విద్యా సంస్థలు పెట్టాం. సిగ్గుండాలి ఆ మాట చెప్పడానికి. విద్యా సంస్థలు ఉన్నవాడు రాజకీయాల్లో చేరడు అసలు. ఈ డబ్బు తీసుకెళ్ళి అందులో ఖర్చు పెట్టండి. ఇన్నాళ్ళు ఫీజులు వసూలు చేసింది దీనికి. పోనీ రాజకీయాల్లో వచ్చేసి మనం ఏమైనా బాగు చేసాం, ఇంకాస్త చెడ్డాం, మనం చెడ్డాం, దాన్ని జరగొట్టాం. ఇది విద్య, అది అవిద్య. పోనీ నిజంగా చేరి ఏమైనా చేస్తే పర్వాలేదు, దానికి విద్యా సంస్థలతో సంపాదించాల్సిన పని లేదు, సేవ చేయొచ్చు. సేవ చేసేవాడికి డబ్బు దేనికి? మహానుభావులు లేని వాడు 3 చోట్ల సేవలు చేశారు, డబ్బు పెట్టి చేశారా? ఇదో నాటకం. ఇది ఈ విద్యా సంస్థల ద్వారా వచ్చిన మంచి పేరుని ఓట్ల కింద మార్చుకోవాలి. దానికి పిల్లల్ని, ఉపాధ్యాయుల్ని అందరినీ వినియోగించుకోవడం. నమశివ. ఇంకెంత లోతుకెడితే అంత కొంపది, వదిలేద్దాం. మనిషి సాధించవలసిన విలువలు ఇక్కడే దెబ్బతింటున్నాయండి. మనిషి ఆలోచనలో తేడా. నేను ఏం చేస్తున్నా, దేంట్లో పెడుతున్నా డబ్బు పట్టుకెళ్ళి. ఎందుకు ఇది వ్యాపారం? ఆ ఆశ లేకపోతే ఈ వ్యాపారం అవసరం లేదు కదా. ఎదిరినెదిర్చిపోరెడి అహీన చరిత్ర గతించిపోయి, ఈ బెదిరిన గొడ్లు చేయు పురభీకర యుద్ధము తీరవేరు. ఈ బెదిరిన గొడ్లు చేయు పురభీకర యుద్ధము తీరవేరు. సంపదలను కొల్లగొట్టుట ప్రమత్తుల సంపగ బాంబు పెట్టుట. సంపదలను కొల్లగొట్టుట ప్రమత్తుల సంపగ బాంబు పెట్టుట. కథనమా రామ రామ ఇది కాండవ దాగమా ద్రోహ కాండమా. కథనమా రామ రామ ఇది కాండవ దాగమా ద్రోహ కాండమా. ఎదిరినెదిర్చిపోరెడి అహీన చరిత్ర గతించిపోయి, సంపదలను కొల్లగొట్టుట ప్రమత్తుల చంపగ బాంబు పెట్టుట. ఎదిరినెదిర్చిపోరెడి అహీన చరిత్ర గతించిపోయి, ఈ బెదిరెడి గొడ్లు చేయు పురభీకర యుద్ధము తీరవేరు.
సంపదలను కొల్లగొట్టుట, ప్రమత్తుల సంపగ బాంబు పెట్టుట, కథనమా రామ రామ ఇది ఖండమదాకమా ద్రోహ ఖండమా, కథనమా రామ రామ ఇది ఖండవదాకమా ద్రోహ ఖండమా. సరిగ్గా గుండెకి గుండె చేర్చి కత్తికి కత్తి పెట్టి నువ్వు నేను చూసుకుందాం దా అనే పౌరుషాలు లేవండి. రావణాసురుడు ఎదురుగా వస్తే రాముడు లక్ష్మణుడు కూడా వారించాడు, అక్కలేదన్నాడు. అదండి రాముడు, అందుకు దేవుడు. అందాల రాముడు, అందువలన దేవుడు. ఎటువంటి రాముడు? గచ్చ అనుజానామి రణార్దితస్త్వం. 7వ రోజు యుద్ధంలో, చివరి రోజు యుద్ధంలో, 6వ రోజు యుద్ధంలో మధ్యాహ్నం 3:30 గంటల వేళ రావణాసురుడు ఓడిపోయి కింద పడి 10 తలకాయలతో 20 కళ్ళతో దీనంగా చూస్తూ ఉంటే రాముడు అన్న మాట అండి, ఒక్క దెబ్బ వేసేయించండి. అప్పుడు పెళ్ళాన్ని ఎత్తుకుపోయిన వాడి మీద ఎంత బాధగా ఉంటుందండి, ఎంత కోపం ఉంటుందండి. అంత కోపాన్ని రాముడు నిగ్రహించుకుని క్షత్రియ ధర్మాన్ని పాటించి గచ్చ అనుజానామి రణార్దితస్త్వం ప్రవిశ్య రాత్రించర రాజలంకాం ఆశ్వాస్య నిర్యాగి రథీచ ధన్వి తదా బలం మే ద్రక్షసి మే రథస్థక. అది రాముడు, అది రాముడు. ఏమా పంచబిగింపు రాఘవునిదాయిటీవి. వాల్మీకి రామాయణంలో ఈ శ్లోకం చదివాక ఆ తర్వాత అనుకోకుండా రామాలయంలోకి వెళ్ళి రాముడిని దర్శిస్తే వచ్చిన పద్యం ఇది. ఏం రాముడు అయ్యా, ఏం రాముడు అయ్యా, ఏం దేవుడు అయ్యా, నిన్ను పోలిన దేవుడు, నిన్ను పోలిన మనిషి ఎవడుంటాడయ్యా అసలు. ఏమా పంచబిగింపు రాఘవునిదాయిటీవి, ఏమా నారి బిగింపు రాఘవునిదాయిటీవి. ఆ రూపు రుక్సామాధర్వయజు ప్రభా శుభదమౌ సర్వాంగ సౌశీల్యమౌ. ఆ రూపు రుక్సామాధర్వయజు ప్రభా శుభదమౌ సర్వాంగ సౌశీల్యమౌ. ఏమా చిరునగవు, ఏమా చిరునగవు ఇన్ని ఏండ్లైన పోదే, ఏమా చిరునగవు స్వామి ఇన్ని ఏండ్లైన పోదే. ఏమా చిరునగవు ఇన్ని ఏండ్లైన పోదే. అన్ని కష్టములు ఈ స్వామిని కృంగగజేయవయ్యే, అన్ని కష్టములు ఈ స్వామిని కృంగగజేయవయ్యే. భరతంబా భరతంబా నీవు ధన్యాత్మవో. రాముణ్ణి కన్న తల్లివి ఎంత ధన్యాత్మురాలివమ్మా భారతదేశమాత. అదండి పౌరుషం. పరసన్నాసి ఏడు మొహం చూస్తున్నావు వేధావా. నేను లేనప్పుడు ఆడవాళ్ళని ఎత్తుకొస్తావు, సిగ్గు లేదురా చెప్పడానికి. దీనికోసం తమ్ముళ్ళని కొడుకుల్ని మహోదరుడు కుంభోదరుడు లంబోదరుడు వేధవ మొహం చూసుడు ఎలా ఉందో. నీ మొహానికి దిక్కు లేదు, నీకు మళ్ళీ లంబోదరుడు కుంభోదరుడు కావాల్సి వచ్చారు. సన్నాసి సన్నాసి వేషంలో వచ్చి తీసుకెడతావరా. ఈ దేశంలో సన్యాసులను ఎంత గౌరవిస్తారో తెలుసా. సన్యాసే మోసం చేస్తే ప్రపంచం ఏమైపోవాలరా. యావత్ వ్యవస్థ మీద నమ్మకం పోతుందండి ఒక సన్యాసి మోసం చేస్తే. అందుకే సన్యాసాశ్రమంలోకి అందరూ చేరకూడదు, చేరనివ్వకూడదు, చేరనివ్వకూడదు. మరోసారి చెబుతున్నా, చేరనివ్వకండి దయచేసి. నువ్వు ఎందుకు పుచ్చుకున్నావని అడగండి. తేడా వస్తే మొహం మీద అడగండి నువ్వు సన్యాసివేనా అని. దెబ్బకి తగ్గిపోతారు కనీసం, లేదా ఆ జనాభా పెరిగిపోతుంది. అప్పుడు సన్యాసులు మిగులుతారు, చేతకాని వాడు. సన్యాసులు మిగలరు ఇక్కడ. ఓ జగద్గురు పీఠాలు, శృంగేరి పీఠం లాంటివి ఉన్న చోటండి ఈ చిల్లర మల్లర పీఠాలు చూస్తే మంటెత్తిపోతూ ఉంటుంది నాకు. ఏం పనికొస్తారు, ఏం తపస్సు, ఏవో పిచ్చి కోరికలు. ఇది బాగుందంతే, నలుగురు శిష్యులను కూడా వేసుకుంటే అయిపోయాయి. అసలు అధికారికి దిక్కులేదు, దీనికో ఉత్తరాధికారి. ఎందుకంటే ఆస్తులు ఎక్కడికి పోతాయి. ఉత్తరాధికారం ఎందుకంటే ఆస్తుల కోసం. జగద్గురువు పెట్టిన 4 పీఠాలు ఉన్నాయి, వేరే పీఠం ఈ దేశంలో అవసరం లేదు అసలు. యావత్ దక్షిణ భారతదేశానికి శృంగేరి పీఠమే. జగద్గురు భారతీయ తీర్థస్వామి వారి పరంపరలో ఎవరుంటే వారే యావత్ దక్షిణ భారతదేశానికి జగద్గురు. ఎందుకు వస్తున్నాయి రకరకాల పోటీలు? కనీసం మనస్సులో ఉండే ఏ దుర్భావాన్ని జయించరు. అన్ని దుర్భావాలన్నీ ప్రాదుర్భావాలు అవుతూ ఉంటాయి పూట పూట. సన్యాసి వేషంలో వచ్చి రావణాసురుడు మోసం చేస్తే సన్యాసుల మీద నమ్మకం పోతండి. అందుకని వెళ్ళు సన్యాసి. రణార్దితత్వం, అలిసిపోయి కనపడుతున్నావు, దేనంగా చంపేస్తావా చంపేస్తావా. మరి చంపరండి. ఇంత పని చేసిన వాడిని, సీతాదేవిని ఇంత ఏడిపించిన వాడిని, హనుమంతుడిని అంటించేసిన వాడిని. ఇది రామాయణం చదివే విధానం, అర్థం చేసుకునే విధానం. పౌరుషం మనం తెచ్చుకోవాలి. కానీ ఈ శ్లోకం చదివితే యుద్ధాల్లో గెలుస్తాం. ఎందుకమ్మా? గెలవడం కోసమా? అవగాహన చేసుకోవాలి. కానీ గెలవడాలు ఓడిపోవడాలు ఏమిటి? నాకు అందుకే ఈ గ్రంథాల చుట్టూ మహిమలు మాయలు పెడితే చాలా బాధగా ఉంటుందండి. వాటి విలువ తగ్గించేస్తున్నాం మనం. అవగాహన చేసుకోవాల్సిన గ్రంథాల మీద ఆకెట్టడం ఏంటండి? పువ్వులా బుద్ధిని వికసింపజేసుకోవాల్సిన గ్రంథం మీద పుష్పం పెట్టడం ఏమిటండి?
ఆ పువ్వుకి ఏమన్నా విలువ పెరుగుతుందేమో కానీ పువ్వు వల్ల గ్రంథానికేం విలువ పెరుగుతుందో అది రామాయణం. దాని మీద మీరు ఏ పువ్వు పెట్టక్కల, దాన్ని చదవాలి. చదవం, మనం పూజ చేస్తాం, పల్లకీలో ఊరేగిస్తాం, మోస్తాం నెత్తి మీద. మోసిన వాడి నెత్తికి దండం పెడతారు. ఆ వెంట్రుకలు ఎంత పుణ్యం చేసుకున్నాయో అని ఈ గ్రంథాలు మోసిన వాడి నెత్తి మీద జుట్టు ఉంటుందే, వాడు ఎప్పుడైనా క్షవరం చేయించుకుంటే ఆ జుట్టుకు కూడా పూజ చేస్తాం మనం. రామాయణం తాకిన జుట్టు. మన అజ్ఞానాలు భయంకరంగా ఉంటాయండి. ఎందుకంటే అసలు విషయాలు తప్ప అన్నీ గ్రహిస్తాం. గ్రహించవలసిన విషయం ఇది. రాముడు పౌరుషం మన జీవితంలో ఉందా? ఏ నియమాలైనా మనం యుద్ధంలో ఎన్ని నియమాలు పాటించారంటే ఉద్యోగంలో ఎన్ని నియమాలు పాటించాలి, సంసారంలో ఉన్నవాళ్ళు ఎన్ని నియమాలు పాటించాలి, సన్యాసాశ్రమంలో ఉన్నవాళ్ళు ఎన్ని నియమాలు పాటించాలి. ఏ నియమాలు మనం పాటించాం. రాముడు మహిమ గురించి మాట్లాడతాం. రణార్జితస్వం ప్రవిశ్య రాత్రించరరాజ లంకాం. వెళ్ళ లంకలోకి వెళ్ళు, వెర్రిమోహన్ నువ్వు. ఆశ్వాస్య నిర్యాకి రథీచదని వెళ్ళు. నీ పెళ్ళం ఒళ్ళో తల పెట్టుకో, మీ అమ్మ ఒళ్ళో తల పెట్టుకో. ఇంకా బతుకున్నారుగా, నీ అదృష్టం కొద్దీ నువ్వు రాసి రంపాన పెట్టినా వేధవా, వెళ్ళు. వాడు వద్దన్న సరే యుద్ధం చేస్తున్నావుగా, నోరు మూసుకుని ఏడుస్తూ వాళ్ళు ఒళ్ళో పడుకో. ఇప్పుడు చెబుతారు బుద్ధి. మండోదరి కైకసీదేవి. ఆశ్వాస్య నిర్యాకి రథీచ ధన్వి. పోయే రథం నుగ్గైపోయింది. కొత్త రథం తెచ్చుకో, కొత్త ధనుసు తెచ్చుకో. ఈసారి గాడిదలు దే, గుర్రాలు దే, కనీసం బాగుపడతావు. ఇదండి రాముడు చెప్పిన మాట 6వ రోజు యుద్ధంలో. ఏమి రాముడు, ఏమి దేవుడు, ఏమి దేశం, ఏమి రామాయణం. ఎందుకు చదవాలి రామాయణం అంటే? ఎందుకు చదవాలమ్మా? ఇది సుందరకాండలో లేదండి, అన్ని కాండలు చదవాలండి. సుందరకాండ ఏమిటండి? మనకి ఫలితాలు కావాలి, మహిమలు కావాలి, మానవత్వం అక్కర్లేదు. మనం బాగుపడడం కావాలి. ప్రపంచం నాశనం అయిపోయినా పర్వాలేదు. మనం మన పిల్లలు చిన్ని నా బొజ్జకు శ్రీరామ రక్ష చాలు, ఇంకేం అక్కర్లేదు. మిగిలిన ప్రపంచం పోనీ. అందుకని మేము కూడా మీ నమ్మకాలను బట్టి మీతో వ్యాపారం చేస్తాం. మేము అలాగే ఉంటాం. 4 మాటలు చెప్పి సంపాదించుకుంటాం. ఈ స్థితి పోవాలంటే ప్రతి మనిషి నిజాయితీగా ఆలోచించాలి, ప్రశ్నించగలగాలి. ప్రశ్నే ఈ దేశాన్ని బాగు చేసింది. ప్రశ్నోపనిషత్తు పుట్టింది ఈ దేశంలో. ప్రశ్నించాలి ఖచ్చితంగా. పారిపోవడం కాదు, రంగం నుంచి ప్రశ్నకు జవాబు చెప్పాలి. ఎదిరిని ఎదిర్చిపోరెడి ముఖం అహీన చరిత్ర గతించిపోయి, ఈ బెదిరిడి గొడ్లు చేయు పురభీకర యుద్ధము తీరెవేరు. అరిభీకర యుద్ధం అనేది ఇది పురభీకర యుద్ధం. నగరాల మీద బాంబులు వేయడం ఏంటండి? పడుకున్న ప్రజల మీద. ఏమి యుద్ధం అండి ఇది? రామాయణ కాలం నుంచి అలా మారిపోయిందండి పరిస్థితి. కనీసం అలెగ్జాండర్ కాలంలో కూడా ఇంత అధర్మం లేదే, ఎంత విదేశీయుడైనా. బెదిరిడు గొడ్లు కాకపోతే ఏం చేస్తాడు? బెదిరిడు గొడ్లు ముందే పొడిచే ప్రయత్నం చేస్తుంది అక్రమంగా. సక్రమంగా బెదరను గొడ్డు అలా చేయదండి. దాని పద్ధతి ప్రకారం ఉంటుందండి. మంచి మనిషికో మాట పని చేసినట్టే మంచి గొడ్డుకో దెబ్బ పని చేస్తుందండి. ఇదేం యుద్ధం ఇది? ఇది అరిభీకర యుద్ధంగా ఉండాలి కానీ పురభీకర యుద్ధం. పౌరుల్ని చంపుతారు ఏమిటండి? సామాన్య పౌరులు, వాళ్ళకి యుద్ధం అంటే తెలియదే. వాళ్ళ ఇంట్లో వాళ్ళు పడుకున్నారు పాపం. ఇవాళ అదే పరిస్థితి వచ్చిందండి. సరిగ్గా తీవ్రవాదులు దీన్నే ఆదర్శంగా తీసుకున్నారు. వాళ్ళు ఎప్పుడు ఎవరు చంపుతారో తెలియట్లా, ఎక్కడ బాంబులు పేలుస్తారో తెలియట్లా. ఎన్ని జాగ్రత్తలు వహిస్తారు? కత్తెట్టి విమానాన్ని హైజాక్ చేస్తాడేమో అని విమానంలో కత్తులొద్దు, చాకులొద్దు అంటే చివరి గడ్డం గీసుకునే బ్లేడు కూడా అనుమతించట్లా. చచ్చిపోతున్న ప్రయాణాలు చేసేవాళ్ళు గడ్డం గీసుకునే బ్లేడుతో వాడిని కూడా పొడి చేస్తారట. అయ్య బాబు, నిజంగా తుపాకీ పట్టుకున్న వాళ్ళు చేస్తూనే ఉన్నారు పనులని. సరిగ్గా రాజులు, రాజకీయ నాయకులు, యుద్ధాలు చేసేవాళ్ళు, ఈ ప్రభుత్వాలు ఏ రకమైన యుద్ధం చేస్తాయో దాన్నే ఆయుధంగా తీసుకుంటారు. సంఘ వ్యతిరేక శక్తులు కూడా అవి దాన్నే ఆయుధంగా తీసుకుంటాయి. అవి కూడా ఆదర్శంగా వాళ్ళు అలాగే చంపుతారు. ఒక తీవ్రవాది ఎక్కడో బాంబు పేలిస్తే ఇట్స్ కవర్డ్ యాక్ట్ అంటారు. యుద్ధం కూడా కవర్డ్ యాక్టేనండి. ఎందుకంటే వీళ్ళు బాంబులే పేలుస్తున్నారు. యుద్ధం చేయడానికి ఒక ప్రదేశం ఉందా, ఒక సమయం ఉందా, ఒక ఆయుధం ఉందా? ఒక ఆయుధం, ఒక ప్రదేశం, ఒక సమయం లేనప్పుడు ఇవాళ దేశాల మధ్యలో జరిగే యుద్ధాలన్నీ దొంగ యుద్ధాలే. వాళ్ళ పరిశ్రమలు ఎక్కడున్నాయో చూడడం, వీళ్ళు వెళ్ళి బాంబులు కురిపించు. అది సంపదను నాశనం చేయాల్సిన పని ఏమిటండి? మనిషితో నీకు తగాదా ఉంటే? ఇంత పెద్ద కురుక్షేత్ర యుద్ధంలో 18 రోజుల యుద్ధంలో వాళ్ళు 20 లక్షల మందో 10 లక్షల మందో కొట్టుకున్నారు. కానీ ఆ యుద్ధ రంగంలో, కురుక్షేత్రం అనే యుద్ధ రంగంలో యుద్ధం చేశారు. అది కూడా తర్వాత పుణ్యక్షేత్రం అయింది. కానీ ఎక్కడ దుర్యోధనుడు ఇంటి మీద గదట్టి భీముడు కొట్టినట్టు కానీ, లేదా భీముడు కొంపను దుర్యోధనుడు అంటించినట్టు కానీ, లేదా ఎంత దుర్యోధనుడైనా ఎంత దుశ్శాసనుడైనా వాళ్ళు ఎవరు ఆ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తించలేదే. సామాన్య పౌరుల మీద ఆయుధాలు ప్రయోగించలేదే. కౌరవులు సైతం అనేక నియమాలు పాటించారు. పాండవులు సరే పరమాత్మ పక్షంలో ఉన్నవారు. ఎంత నేర్చుకోవాలి నిజంగా. కొంత గాడి తప్పడం అనేది భారత కాలంలోనే మొదలైన తర్వాత రాను రాజుగురం గాడిదే. ఇంక చెప్పేదే ఉంది. ఇంకా గాడి తప్పింది గాడిదైంది.
సంపదలను కొల్లగొట్టుట, ప్రమత్తులు చంపక బాంబు పెట్టుట. ప్రమత్తులు బాగా నిద్రలో ఉన్నవాళ్ళు వాళ్ళ మీద బాంబు పెట్టడం ఏంటండి? ఎంత అన్యాయం! వేసవికాలం 6 బయట మంచాలు వేసి పడుకుంటారు, వాళ్ళ మీద బాంబు వేస్తారా? వీళ్ళు భారతీయ ప్రజల్ని 1000 మందిని ఎలా చెప్పుకుంటున్నావా? సిగ్గు లేదా? పడుకున్న వాళ్ళని చంపడం ఏంటి? వాళ్ళ దాన్ని వాళ్ళు పడుకుంటే అంటే ఇంక మొత్తం ప్రపంచంలో ఎవడో ఎప్పుడు పడుకోకూడదా? ఇంకా అది సాధ్యమా? అంచేత యుద్ధ విధానాల్లోనే మార్పులు వచ్చే వరకు కుదిరేది లేదు. ఈ బాంబులు కనిపెట్టాక మార్పులు వచ్చే అవకాశం లేదు. అందుకే వీటిని భారతీయ ఋషులు, భారతీయ శాస్త్రజ్ఞులు అణువిచ్ఛేదం మీద పరిశోధన చేసిన వాళ్ళు కూడా అక్కడ ఆపేశారు, కనిపెట్టలే. ఇది ప్రమాదం అవుతుందని వాళ్ళకి తెలుసు. దూరదృష్టి లేని వాళ్ళు చేస్తే, దురదృష్టి ఉన్నవాళ్ళు చేస్తే ఇలాగే ఉంటుంది. ఏ ఋషులు దాన్ని వదిలేశారో, దేన్ని వదిలేశారో దాన్నే ఒట్టహానో గిట్టోహానో పట్టుకున్నారు, బాంబులు కనిపెట్టారు, మొత్తం అయింది. కథనమా రామరామ, ఇదేమి యుద్ధం? ఇది కథనమా? కథనంలో సైనికులను ఉత్సాహపరచడం కోసం కథన కుతూహల రాగం ఉందండి భారతీయ సంగీత సంప్రదాయంలో. కథన కుతూహల రాగం నిజంగా రాగం కృష్ణమూర్తి గారు, బాలమురళి గారు లాంటి వాళ్ళు పాడుతూ ఉంటే అసలు చూట్లో కూర్చున్న వాళ్ళు ఇలా కదులుతూ ఉంటాడండి. ఆ రాగం అలా ఉంటుంది, దాని మ్యూజిక్ అలా ఉంటుంది, దాని కంపోజింగ్ అంటే ఆ రచన అలా ఉంటుంది. యుద్ధ సైనికులను ఉత్సాహపరచడం కోసం పుట్టించిన రాగం అది. అలాంటి రాగాలు ఉన్నాయి మనకి. ఆ పద్యం పాడుతున్నా తెలిసిపోతుంది ఇది కథన కుతూహలం అని, సంగీతం తెలియని వాడు కూడా. ఇది కథనమా? ఖాండవ దాహమా, ద్రోహకాండమా? ఏదో ఖాండవ వనాన్ని అర్థం పర్థం లేకుండా మొత్తం వనం అంతా దహించినట్టు దహించడమేనా? సరిగ్గా అర్జునుడికి దాని ఫలితం వచ్చింది కదండి. పుట్ట, పాము, చెట్టు, చేమ, పురుగు, పుట్ర ఏమీ చూడకుండా మొత్తం తగలబెట్టించాడు. పైగా పారిపోతున్న ప్రాణులను పనిగట్టుకుని చంపాడు. అంత చంపాలా? అగ్నిదేవుడికి అంత వాగ్దానం చేశాడా? అతి అంటారు దీన్ని, ఇంగ్లీష్లో ఓవర్ యాక్షన్ అంటారు. అందుకే ఖాండవ వనదహనం తర్వాత మిగిలిన ప్రాణులు 7 ప్రాణులు. ఒక లావుక పెట్ట, దాని పిల్లలు 4, 5, ఒక మయుడు, ఒక అశ్వసేనుడు ప్రాణాలతో బయటపడినవాడు. సరిగ్గా పాండవ పక్షంలో యుద్ధం తర్వాత మిగిలింది 7 పాండవులు 5, సాత్యకి, కృష్ణుడు. ఎంత విచిత్రం అండి కర్మలేల. యస్మచ్చయేన చయధా చయధా చయచ్చ యావచ్చ యత్ర చ శుభాశుభమ ఆత్మకర్మ తస్మచ్చ తేన చ తథా చ తదా చ తచ్చ తావచ్చ తత్ర చ విధాతృవశాదుపైతి. గ్రంథాలు ఎంత స్పష్టంగా చెప్పేయండి, మనం అంధులమైపోయాం. కానీ నువ్వు ఎక్కడ ఎప్పుడు ఏం చేసినా అది మళ్ళీ అక్కడే అప్పుడే నీకే తగులుతుంది. అలాగే తగిలింది అర్జునుడికి. ముందు వెనక కథ సమన్వయించుకుంటే సరిపోయింది. కుక్కను అవమానించారు భారతం ప్రారంభంలో జనమేజయుడి యజ్ఞంలో. తిరిగి మొత్తం భారత కథ ప్రకారం ధర్మరాజు చివర స్వర్గారోహణ చేసేటప్పుడు కుక్కకి సన్మానం జరిగితే కానీ భారతం ముగించలేదు వ్యాసుడు. మహానుభావుల ప్రణాళిక ఎటువంటిదండి? అది నాలిక కాదండి, ప్రణాళిక అండి. నాలిక వ్యాసులదమ్మ, ప్రణాళిక అమ్మవారిది. అందుకే ఆ కథా నిర్మాణం అలా ఉంది. జనమేజయుడు కథతో మొదలుపెట్టారు. ఆయనకు సభలో యజ్ఞం, ఏదో అందులో మనసు బాగోపోవడం, కథ చెప్పడం, భారతం చెప్పడం. అక్కడ కుక్కకి అవమానం జరిగింది. అందుకే భారత కథని వ్యాసుడు ఎక్కడ ముగించాడు? స్వర్గారోహణ పర్వంతో ముగించాడు. అక్కడ కుక్కకి జన్మానం జరిగింది. అంటే కుక్కను మీరు అవమానించారు భారతం కథ ప్రకారం, చరిత్ర ప్రకారం కదా, కథ ప్రకారం. చరిత్ర ప్రకారం ధర్మరాజు ముందు, జనమేజయుడు తర్వాత. కానీ కథా నిర్మాణం ఎలా చేశారంటే వ్యాసుడు కథా రచన ముందు జనమేజయుడు కథ పెట్టాడు. అతను పురుగుల కథ చెప్పడం ఫ్లాష్ బ్యాక్ అంటారు ఇప్పుడు దాన్ని. అలా చెప్పి కథ ఎక్కడ ముగించారంటే కుక్కకి జరిగిన సన్మానం. అంటే తద్వారా వ్యాసుడు మనకి ఏం చెబుతున్నాడు? మీరు ఏ జీవిని అవమానించారో ఆ జీవిని సన్మానించే వరకు మీ జీవిత చరిత్ర ముగియదు. అంచేతను ఎవరిని అవమానించకండి. ఎంత గొప్పదండి భారతం. కుక్కతో మొదలై కుక్కతో ముగిసిందండి, మనుషులతో కాదండి. అంటే ఆ సమస్త జీవరాశులు భారతీయ సంస్కృతికి, ఉపనిషత్ సంస్కృతికి సమానమే. మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. అందులో కోటీశ్వరునికి కుక్కకి భేదం లేదు. అంత గొప్ప సంస్కృతి మనది. అది మానేసి వాడు వచ్చిన పరిస్థితి వాడు అప్పటి నుంచి మొదటి ప్రపంచ యుద్ధం నుంచి. ఇది కాండవ దాహమా, ద్రోహకాండమా? ఒక్కని ఊపిరాగెనని ఉగ్రత చూప ప్రపంచమంతయున్ చిక్కెను చావు కోరలను. మొదటి ప్రపంచ యుద్ధం వచ్చిన కారణం ఏమిటి? సాధించిన ఫలితాలు ఏమిటి చెబుతోంది సాగరం. ఒక్కని ఊపిరాగెనని ఉగ్రత చూప ప్రపంచమంతయున్ చిక్కెను చావు కోరలను. చిక్కుముడులు విడిపోయనందువా చిక్కవి చిక్కుముడులు విడిపోయనందువా ఎక్కడి అక్కడే మిగిలే ఇంకను చిక్కుల పీఠముళ్ళునై. ఇక్కడితోడ ఆగున నియంచకుము కవి, ఇక్కడితోడ ఆగున నియంచకుము. ఆఘవమ అఘవాంతమౌ, ఆఘవమ అఘవాంతమౌ. A war always ends with a war.
ఒక యుద్ధం మరో యుద్ధానికి దారి తీస్తుంది తప్ప యుద్ధం ఎప్పుడూ యుద్ధాన్ని ముగింపజేయదు. యుద్ధం రాకుండానే చూసుకోవాలి. వస్తే బెదరకూడదనేది వేరే విషయం. ఒక్కని ఊపిరాగినని ఉగ్రత చూప ప్రపంచమంతయం చిక్కెను చావు కోరడం. ఒక్క ఆస్ట్రియా రాజకుమారుణ్ణి, ఒక్కడిని సెర్బియన్లు ఏదో పాత కక్షలు పెట్టుకుని తట్టుకోలేక ఏదో ఒక అల్ప జాతి వాళ్ళు ఏదో ఎక్కడో వేసేస్తే దానికి ప్రపంచమంతా యుద్ధం చేయాలా? అంత ముఖ్యమైన విషయం అది. ప్రపంచమంతయం చిక్కెను చావు కోరలను. ప్రపంచాన్ని మొత్తం చావు కోరల మీద మనం నిలబెట్టేసేవే. మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం పేరు మీద చిన్న చిన్న కారణాలు వల్ల. అంటే చిన్న చిన్న కారణాలు అనేవి అగ్గిపుల్ల గీయడం లాంటిది. అసలైన కారణం అగ్గిపెట్టెలో అగ్గి ఉండడం. ఇది మనం గ్రహిద్దాం. అగ్గిపెట్టెలో అగ్గి ఉంది, ఈ గీయడం అనేది తాత్కాలిక కారణం. అగ్గి లేకపోతే ఎంత గీసినా ఏమి రాదు. రాగద్వేషాలు మనుషుల మనస్సుల్లో ఉండడం అనేది ఆ అగ్గిపెట్టెలో అగ్గి ఉండడం. ఈ పుల్ల గీయడం అనేది తాత్కాలిక కారణం. వాళ్ళు మనకి చేసిన అన్యాయం, మనం వారికి చేసిన అన్యాయం, అది తాత్కాలిక కారణం. అంచేత అసలైనటువంటి రోగానికి మందు వేయాలి. ఆయుర్వేదంలాగా, హోమియో వైద్యంలాగా, అలోపతి వైద్యంలాగా పైపైన ఆయింట్మెంట్ రాస్తే కుదరదు. 23:30 గంటల్లో మన మనస్సులో ఉండే రాగద్వేషాలకి మందు వేసుకుని అతీతంగా ఉండే ప్రయత్నం చేద్దామమ్మా. దానికి తెలుగు భాషను ఆసరాగా తీసుకుందాం. సెలవు.